ఏంటి? మల్లన్న దేవుడు తన మొదటి భార్య అయిన మేడలమ్మను పందెం మీద గెలుచుకున్నాడా? యెస్, అవును. మల్లన్న దేవుడు 7 బలిజరాజులతోని ఎత్తు పందాలాడి తన ఒంటి మీది బట్టలతో సహా మొత్తం ఓడిపోతాడు. ఆ తర్వాత మల్లన్న దేవుడు ఆ బలిజరాజులతోని ఒక మాట అంటాడు. అయ్యా రాజులారా, మనం ఈ పందెం ఆడంగానే ఒక మాట అనుకున్నాం. మనం పొద్దు గుత్తి ఆడదామా, పొలం గుత్తి ఆడదామా అని. పొలం గుత్తి అంటేనేమో పొలమేసుడు అయిపోయినాక సపరేట్ ఇంటికి వస్తారు. పొద్దు గుత్తి అంటే పొలమేసుడు అయిపోయినా కానీ పొద్దుగూకేదాకా ఇంకేమైనా వేరే పని ఉంటే చేసుకొని వస్తారు. మనం అట్లనే పొద్దుగుత్తి ఆడదామని లెక్క పెట్టుకున్నాం. ఇప్పుడు ఇంకా పొద్దుగూకలేదు, నా దగ్గర పందెంలు పెడదామంటే ఏం లేవు, మీరు ఒక కొత్త షేప్ అయ్యిర్రు అని ఆ 7 రాజులను మల్లన్న దేవుడు అడుగుతాడు. అప్పుడు ఆ 7 బలిజరాజులు వాళ్ళ దుర్బుద్ధితోని ఇక మనకు కోట్ల సంపద ఉన్నది, కోట్ల దేశం ఉన్నది, రాజ్యాలు ఉన్నాయి, దేశాలు ఉన్నాయి, ఇంత సంపద గెలుచుకున్నాం, ఏ ఆట పెట్టినా మనమే గెలవడుతుంది, ఇంకా పొద్దు కూడా గోకలేదు, పొద్దుగదాకా వీందని గిట్నే టైం పాస్ చేద్దామని వాళ్ళ దగ్గర ఉన్న 3 దారుల కాడ దొరికిన ఒక ముక్కిడి పైసను తీసి మల్లయ్య దేవునికి షేప్ అయ్యి ఇస్తారు. అప్పుడు ఆ మల్లయ్య దేవుడు ఆ పైసను చేత పట్టుకొని ఇక మళ్ళాడదాం ఈ డాబులని, ఇవరాక మీరేసిర్రు, ఇప్పుడు నేను ఎత్తా, ఇక డాబులు మళ్ళీ ఉల్టా పల్టా అయిదామని వాళ్ళు తూర్పుకున్నోళ్ళు పడమరికి, పడమరుకున్నోళ్ళు తూర్పుకు తిరుగుతారు. తిరిగిన తర్వాత మల్లన్న దేవుడు ఆ ఎండు గవ్వలు చేతులు పట్టుకొని కోటొక్క దేవతలు నాది చేసి గవ్వలెత్తాడు. ఆ పందెం మల్లన్న దేవుడు గెలుతాడు. ఇట్లా దాని తర్వాత వేసిన ప్రతి ఒక్క పందెం మన మల్లన్న దేవుడే గెలుతాడు. పోగొట్టుకున్న సంపద అంతా వెనక్కి గెలుచుకుంటాడు. ఈ పోగొట్టుకున్న సంపదనే కాక ఇంకా వాళ్ళ రాజ్య దేశాలు వాళ్ళ సంపదను కూడా మొత్తం గెలుచుకుంటాడు. ఇక 7 బలిజరాజుల దగ్గర పెడదామంటే పందెంలు ఏముండయి. అప్పుడు ఆ బలిజరాజులు అంటారు, ఇక మా దగ్గర ఏం లేదా, నీకు ఒక్క కొత్త ఇచ్చింది పాపం అయిపోయా, మా సంపద, మా బట్టలు బిట్టలు అన్నీ నువ్వే గెలుచుకున్నావు, ఇక మా దగ్గర పెడదామంటే ఏం లేదు అన్నప్పుడు మల్లయ్య దేవుడు ఒక్క మాట అంటాడు. మీ దగ్గర ఏం లేదని ఎందుకంటారు, మీ దగ్గర ఒక వస్తువు ఉన్నది, అది మీకు వనికి రాదు, నాకు వనికి వస్తుంది అన్నప్పుడు వాళ్ళు అంటారు, మనకు వనికి రాంది వనికి వచ్చేది మన దగ్గర ఏమున్నదిరా, అవ్వ దేని గురించి అంటుండు, మన చెల్లె గురించి గిట్లనా అని అన్నప్పుడు అప్పుడు మల్లన్న దేవుడు అంటాడు, అవును మీ చెల్లె గురించి అంటున్నా, మీ చెల్లెను పందెం లోపల పెడితే ఇవరిదాకా నేను గెలుచుకున్న సంపద మొత్తం ఒక దిక్కు పెడతా అన్నప్పుడు వాళ్ళు ఆ రాజులు అనుకుంటారు. వాళ్ళ దుర్బుద్ధితోని సరే పర్వాలేదని వాళ్ళ చెల్లె దగ్గరకు అంకించి బొంకించి అలా నేర్పులు నేర్పి పందెంలు పెట్టడానికి ఒప్పిస్తారు. వాళ్ళని చెల్లెని ఒక దిక్కు పందెంలో పెడితే మళ్ళీ ఈ దేవుడు గెలుచుకున్న సంపద, తన దగ్గర సంపద అంతా ఒక దిక్కు పెడతాడు. ఆ ఎండి గవ్వలు చేతిలో పట్టుకొని కన్నతండ్రి శంకరుని తల్లి పార్వతిని కోటొక్క దేవతలను ఆదేశి ఆ ఎండి గవ్వలు ఎత్తుంటే ఆ పందెం కూడా మల్లన్న దేవుడే గెలుతాడు. గెలిచిన తర్వాత ఇక నాకు మీ చెల్లె కూడా నాకే చిక్కింది, పొద్దు కూడా గూకింది, ఇక నేను పోతా అని ఆ చెల్లెని గుర్రం మీద ఎక్కించుకొని ఈ సంపద పట్టుకొని పోతుంటే ఆ రాజులు, రై వీడు మనకు మాయలు వేసి మత్తులు వేసి మన సంపద అంతా గెలుచుకున్నాడు, అన్యాయంగా మన చెల్లెని కూడా గెలుచుకున్నాడు, వాడిని ఓని ఎద్దురా, వాడు ఒక్కడున్నాడు, మనం 7 ఉన్నామని ఈ 7 రాజులు దుర్బుద్ధితోని మల్లయ్య దేవుని ఎంబట కత్తులు పట్టుకొని ఎంబట పడతారు. మల్లయ్య దేవుడు ఉన్నది ఒక్కోడు, వాళ్ళేమో 7 ఉన్నారు. ఈ 7 రాజుల నుంచి వెళ్ళి మల్లయ్య దేవుడు తప్పించకుండా తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. జై మల్లికార్జున స్వామి.